దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు రావడంతోనే తాను చనిపోవాలని అనుకున్నారని మాధురి చెప్పారు. ప్రజెంట్ ఆమెకు పలాస హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. అయితే అంతకు కాసేపు ముందే ఆమె ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను దువ్వాడ శ్రీనివాస్ ఇక ముందు కలిసే ఉంటామన్నారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్ తో తన బంధం కొనసాగుతుందన్నారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు అండగా ఉన్నారని, ఆయనతో భవిష్యత్తులో కలిసి ముందుకు వెళ్తానంటున్న మాధురితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో నెలకొన్నటువంటి వివాదాలకు సంబంధించి ఇప్పటికే గత 3 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ గా చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా దువ్వాడ ఫ్యామిలీలో ఏం జరిగింది ఏంటనేది మనకందరికీ కూడా తేటతెల్లమవుతుంది మీడియా ద్వారా. అయితే దీని అంతటికీ క్రియాశీలకమైనటువంటి కీలక వ్యక్తి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి దివ్వల మాధురి గారు. అసలు ఈ ఎపిసోడ్కి ఒక ముగింపు ఉందా? అసలు ఈమె ఒకటి చెబుతా ఉంది, దువ్వాడ శ్రీని గారు ఈమెతో ఏకీవేస్తున్నారు. అయితే అవతల పూర్తిగా ఏదైతే తమ ఫ్యామిలీకి చిచ్చు పెట్టిన వ్యక్తి దివ్వల మాధురి అని చెప్తున్నారు. మీ ఇద్దరిలో ఒకే ఒక కీలక పాయింట్ కనిపిస్తుంది మేడం. ఆయన నేను డైవర్స్ ఇస్తారు, కాలం నిర్ణయిస్తుంది మాధురి గారితో నా జీవితం ఏంటనేది. మీరు కూడా మొన్న అన్నారు దైవేచ్ఛ కాలమే నిర్ణయిస్తుందని. మీరేం చేయబోతున్నారు? ఏమిటి ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాక ఇంకా ఇప్పుడు మీరే అన్నట్టు ఇంకా ఇది సైడ్ ట్రాక్ అని చెప్పిన తర్వాత అందరూ ఇదే అనుకుంటారు కాబట్టి అందరూ తప్పుగా మీరు అనుకుంటున్నారు. కానీ మరి ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాక మరి అప్పుడు అతను ఈ ఏజ్ లో ఒంటరిగా అయిపోయిందో డైవర్స్ ఇచ్చాక మరి మేము మా హస్బెండ్ కూడా నేను డైవర్స్ తీసుకున్న తర్వాత ఇరు వర్గాలు మరి కలిసి ఉండాలని డిసైడ్ అయ్యామని చెప్తున్నాం కదా. ఓపెన్ గానే మేము చెప్తున్నాం, మేమేది దాయట్లేదు కదా. కానీ ఇలాంటి రిలేషన్షిప్ మేము ఉండడానికి కారకురాలు వాణి. ఆవిడ చేసిన ఈ రాజకీయ ట్రాప్ వల్లే ఇలా జరిగింది అని చెప్తున్నాను. రాజకీయంగా ట్రాప్ చేశారు మేడం, కానీ మీ ఇద్దరు కలిసి ఉండాలని ఏ భార్య కోరుకోదు కదా. మిమ్మల్ని ట్రాప్ లో కోరుకుంటది. ఈ రకం మహిళ ఈ స్త్రీ ఇప్పుడు కూడా భర్త కావాలని కోరుకోవట్లేదు, ఆమె ఆస్తి కావాలని కోరుకుంటుంది. అర్థమై ఉండాలి మీకు ఆవిడ క్యారెక్టర్. ఇప్పుడు కూడా నా భర్త కావాలని కోరుకునేది, భర్తను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లేది, మీ ఆస్తులు రాయండి అని అడిగేది కాదు. ముందు భర్తతో ఉండాలని కోరుకుని స్త్రీ తర్వాత ఆస్తులు రాయించుకోవాలి. నువ్వు నాకు అందరి ముందు చెప్తుంది కదా, మీడియా ముందు నాకు డైవర్స్ ఇచ్చివ్వనండి, నాకు ఇల్లు రాసిమ్మనండి, ఇల్లు నాది అని చెప్తుందంటే అక్కడ కూడా మీరు అర్థం చేసుకోండి. ఆవిడ మెంటాలిటీ అర్థం చేసుకోండి, ఆవిడ క్రుయాలిటీని అర్థం చేసుకోండి, ఆవిడ నా పసిపిల్లల మీద మాట్లాడిన మాటలు మీరు అర్థం చేసుకోండి, ఆవిడ మెంటాలిటీ అర్థం చేసుకోండి. ఎప్పుడైనా వాయిస్ మనం ఈజీగా ఎవరి మీద మాట్లాడడం చాలా ఈజీ, ఆ వర్డ్స్ బ్యాక్ తీసుకోవడం చాలా కష్టం. నిన్న ఎక్కడో నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాను అని కూడా వెళ్ళిపోతాను అంటే ఆవిడ నేను నా రాజకీయ లబ్ధి కోసమే నేను మాధురి జీవితాంతో ఆడుకొని నా టికెట్ కోసం ఆవిడ పావులాగా యూజ్ చేసుకుని నేను టికెట్ సంపాదించుకుని రాజకీయాలు చేయాలనుకున్నాను. ఇదే కోణంలో ఆవిడ బయట పెట్టాను, ఇప్పుడు పిల్లని కూడా బయట పెట్టాను. నేను టీడీపీ వాళ్ళ సపోర్ట్ ఇవన్నీ చేస్తుంది టీడీపీ సపోర్ట్ తోనేనండి. దీన్ని నేను మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నాను, దీంట్లో రాజకీయ పాత్ర చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ట్రెస్పాస్ చేసి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్లాలనుకునే ఆవిడ బిఫోర్ ఎలక్షన్స్ కూడా రావచ్చు, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎందుకు ఇలా చేస్తుందంటే కేవలం రాజకీయ సపోర్ట్ తో, టీడీపీ సపోర్ట్ తో వైఎస్ఆర్సీపీని బద్నాం చేయాలని. అంటే స్టేట్ లో ఒక మంచి వాయిస్ ఉన్న నాయకుడు కాబట్టి, స్టేట్ లో చాలా మంది ఇతని వాయిస్ ని ఇష్టపడతారు కాబట్టి ఇతను ఎలాగైనా బ్యాట్ చేయాలని థాట్తో, అంటే ఇతన్ని డైరెక్ట్ గా రాజకీయాల్లో ఎదుర్కోలేకపోతున్నారేమో, ఇంకా ఏ విధమైన కేసులు పెట్టడానికి. చాలా సార్లు ఓడిపోయారు, ఇంకా ఏమీ లేదు, ఒక ఎమ్మెల్సీ పదవి ఉంది. ఈయన్ని దెబ్బతీసే ఈ అవకాశం అవసరం టీడీపీకి లేదు. అయితే మీ ఇద్దరు బంధాలు గత 5 సంవత్సరాలు దెబ్బతీసే ఆలోచన లేకపోతే అతని మీద కేసులు పెట్టరు, అక్రమంగా కేసులు బనాయించరు, అతని క్వారీ ఇప్పుడు ఆపేరు, అతని పోర్టులోని బిల్స్ ఆపేరు. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇవన్నీ రాజకీయ కార్యక్రమాలు, రాజకీయ కుట్ర ఇందులో నడుస్తుంది కాబట్టి గత 3 రోజుల నుంచి విజయవాడ ఇష్యూని కూడా అది జనాలకు తెలియకూడదనే ఈ మాధురి ఇష్యూ, ఈ శ్రీనివాస్ ఇష్యూని మీడియా గత 3 రోజుల నుంచి కంటిన్యూస్ గా ఇంకొక టాపిక్ లేకుండా చూపిస్తుంది. ఇందులో ఓన్లీ అంతా మొదటి నుంచి 2 years నుంచి రాజకీయ కాంక్ష కనిపిస్తుంది. నేను కూడా ఈ రోజు నోటీస్ పంపిస్తున్నాను, అతను కూడా ఆల్రెడీ నోటీస్ పంపిస్తున్నారు. పంపించాక మరి ఇంకా కలిసి ఉందామని నిర్ణయం తీసుకుంటున్నాం. మరి ఇంత జరిగాక ఈవిడంత రోడ్డు పాలు చేసిన తర్వాత గత 3 రోజుల నుంచి బయటకు కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను మామూలుగా నార్మల్ గా ఉన్నా కూడా ఎవరు నమ్మే స్థితిలో, ఎందుకంటే మనం ఏదో అమెరికన్ కంట్రీస్ లో లేవండి, నార్మల్ ఒక పల్లెటూరు కాదు, ఒక సిటీ కాదు, ఇలాంటి ప్లేస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను పర్ఫెక్ట్ గా ఉన్నానన్నా కూడా ఎవరు నమ్మే సిచ్యువేషన్ లో లేరు.
నిన్న శ్రీని గారు ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్పారు, నేను విడాకులకు అప్లై చేస్తున్నాను. ఈ రోజు ఈమె కూడా తెగేసి విషయాన్ని అయితే చెప్పారు, తన భర్తకి నేను కూడా విడాకులు ఇస్తున్నాను, మా బంధం మరింత పటిష్టంగా ఉండబోతుంది, జీవితం కలిసి ఉండే అవకాశం కూడా ఉంది అనే విషయాన్ని అయితే మాధురి చెప్తున్నారు. అయితే రాజకీయ కాంక్షతోనే ఈ ఆరోపణలు చేయడంతోనే మా బంధం ఇంతగా బలపడింది అనే విషయాన్ని కూడా ఇవి చెప్తున్నారు. రాజకీయాల్ని వ్యక్తిగత జీవితాలని ముడిపెట్టవద్దు దయచేసి అని కూడా ఆవిడ అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నాకు క్షమాపణ కానీ పిల్లల విషయంలో మాట్లాడిన మాటలకు చెప్తే తాను ఆస్ట్రేలియా కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఆవిడ మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ.